ఈరోజు విజ్డమ్ టిప్ ఇన్వెస్ట్మెంట్స్. ఉమా శశికాంత్ గారు, చైర్పర్సన్, సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్. ఆవిడ ఏం చెప్తారంటే, జనరేషన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మారిపోతూ వస్తూ ఉన్నాయి. ఓల్డర్ జనరేషన్ చూస్తే అక్కడ సంతానం ఎక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అందుకని వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేదు. సెకండ్ జనరేషన్లో కూడా పిల్లలు చదువుకుంటారు, తల్లిదండ్రులు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ అంత మనకి డిజిటలైజేషన్ ఆ పీరియడ్లో లేకపోవడం వలన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ట్రెడిషనల్ బ్యాంక్స్ ఎఫ్డీస్, ఆర్డీస్ అవే ఉన్నాయన్నమాట. చాలా కాలం వరకు బ్యాంక్ ఎఫ్డీస్, ఆర్డీస్ వీటి మీదకే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ జనరేషన్ మాత్రం గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిజిటలైజేషన్ అవ్వడం వలన మీరు బ్యాంక్ డిపాజిట్స్ చేయాలంటే కూడా మీరు మొబైల్లో చేసేసుకోవచ్చు. మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన పని లేదు. మొబైల్లో ఉన్న యాప్లో వెళ్ళిపోయి మీరు ఎఫ్డీ కానీ ఆర్డీలు కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో చిల్డ్రన్ అనేవాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి మంచి యూనికార్న్స్ కానీ, బిలియనీర్లు అయిపోవటం కానీ, మిలియనీర్లు అయిపోవటం కానీ, వాళ్ళు అన్ని విధాలా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సావీగా ఉన్నారు, టెక్ సావీ, ఇన్వెస్ట్మెంట్ సావీ. ఇంకా అలాగా వాళ్ళకి మనం ఏమి గైడ్ చేసే పని లేదనమాట. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి కొంతమంది పిల్లల్ని చూస్తే వాళ్ళు 30 years, 32 years కానీ వాళ్ళకి 30 lakhs, 50 lakhs ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి స్టాక్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోను అలాగనమాట. కానీ ఇదంతా ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే మన మధ్యతరగతిలో అంటే మీడియం, కొంచెం మోడరేట్ ఇన్కమ్ లెవెల్స్, మధ్యస్థంగా చదువుకొని మోడరేట్ ఇన్కమ్స్తో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మనకు వచ్చే ఇన్కమే మనకు సరిపోవట్లేదు, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనే మాట ఎక్కడా అనుకుంటారనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి, ఈ విషయంలో వచ్చేటప్పటికి మన వారెన్ బఫెట్ గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన లెజెండరీ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ఏమంటారంటే, మీకు ఎంత ఇన్కమ్ అయినా ఫస్ట్ 20% తీసి పక్కన పెట్టండి, అది ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాల్సిందే, మిగిలిన అమౌంటే మీరు మిగతా ఖర్చులన్నిటికీ ఖర్చు చేసుకోండి అంటారు. ఇంకా ఆ సూత్రం మనం పాటించలేదనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయలేము. ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మీకు ఫ్యూచర్లో ఏదన్నా కావాలి అన్నప్పుడు మీకు లంసమ్ అమౌంట్ అనేది రాదు. అందుకని చిన్న చిన్న పెయిన్స్ తీసుకుంటే మనకు పెద్ద గెయిన్ ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీస్ అనేవి కంపల్సరీ, ఎందుకంటే అవి లిక్విడిటీ అనమాట. మీకు సడన్గా అమౌంట్ కావాల్సి వస్తుంది, టక్ మనీ మనం ఇది చేసుకుంటే, క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ వచ్చి ఇమ్మీడియట్గా మన అకౌంట్లో పడిపోతుంది. మనం దేని గురించి వెయిట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అందరూ కూడా బాగా ఇన్వెస్ట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్ 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మంచిగా వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి మీకు ప్రతిదానికి. ట్యాక్స్కి ఉన్నాయి, ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని కానీ, హైబ్రిడ్ ఫండ్స్ అని కానీ, ఇంకా ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ అని కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ అని కానీ, మనం మ్యూచువల్ ఫండ్స్ మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే రకరకాల మంచివి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మనం వాటిని బాగా స్టడీ చేసి, మనం యంగ్స్టర్స్ ఇప్పుడే ఉద్యోగానికి వెళ్ళి ఇప్పుడే ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. చదువుకొని ఏ స్కీమ్లో ఏం కావాలి అని వాళ్ళు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్స్లో, ఎందుకంటే ఇట్ క్రియేట్స్ వెల్త్. కాకపోతే ఇదేంటంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి. మేము ఊరికే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి తీసేస్తానంటే అంత మనకేమీ క్రియేట్ అవ్వదు ఫండ్స్. ఓకే, నేను 2013 నుంచి చేస్తున్నాను. అంటే ఎక్కువ అమౌంట్ అని కాదు, కానీ కొంచెం. కానీ నేను గ్యారంటీగా విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఏంటంటే, మంచి ఇన్కమే ఇచ్చింది మ్యూచువల్ ఫండ్స్, నాకు మంచి ఇన్కమ్ వచ్చింది. కాకపోతే అప్పుడు జీతాలు తక్కువ కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోయాం మ్యూచువల్ ఫండ్స్లో. కానీ బాగా పెట్టుకున్న వాళ్ళకి మంచి మంచి వెల్త్ క్రియేట్ అయ్యిందనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు ప్రతి నెల 25,000 కోట్లు, 30,000 కోట్లు, 32,000 కోట్లు అలా ప్రతి నెలకి కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ అనేవి అంత ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారనమాట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అనేది ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అని. అందుకని 500 కానీ, 1000 కానీ, 2000 కానీ మీ ఇన్కమ్ని బట్టి మీరు మీ గోల్స్ కూడా డిసైడ్ చేసుకోండి. ఈ మ్యూచువల్ ఫండ్ నేను ఈ పర్పస్కి, ఈ మ్యూచువల్ ఫండ్ ఈ పర్పస్కి అని అలా పెట్టుకొని వాటికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, మీకు జీతాలు ఇంకా పెరుగుతూ ఉన్నప్పుడల్లా ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ పెంచుకుంటూ పోతే మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుందన్నమాట.
మ్యూచువల్ ఫండ్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానిలో ఎక్కువ మీరు సఫిషియెంట్ ఇన్కమ్ పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు కొంచెం ఎక్స్పోజరు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవన్నీ కనుక ఉంటే కనుక మీరు స్టాక్ మార్కెట్లోకి కూడా వెళ్ళొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం హై రివార్డ్, హై రిస్క్. మీరు స్టాక్ మార్కెట్లో మంచిగా నాలెడ్జ్ ఉండాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని, లేదా చార్ట్స్ స్టడీ చేయటం కానీ, మళ్ళీ ఫైనాన్షియల్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మళ్ళీ న్యూస్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఏ స్టాక్ ఎందుకు పడిపోయింది, ఏ స్టాక్ ఎందుకు పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం కరెక్ట్గా అన్నీ స్టడీ చేసుకొని ఈఎంఏ లెవెల్స్, ఈఎంఏ క్రాస్ ఓవర్లు అన్నీ చూసుకొని మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. అవన్నీ చదువుకొని అవన్నీ నేర్చుకొని మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. కానీ స్టాక్ మార్కెట్ మాత్రం ఇప్పుడు యుద్ధం వచ్చిందా స్టాక్ మార్కెట్ పడిపోతుంది. పడిపోయినప్పుడు మన స్టాక్స్ అన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. మనం అలాంటప్పుడు మనం భయపడకుండా అలా ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయ్యో నేను పెట్టిన అమౌంట్ కన్నా కూడా సగం పడిపోయింది, ఇలా పడిపోయింది అనుకుంటే ఆ మెంటాలిటీ ఉంటే మనం స్టాక్ మార్కెట్లో నిలబడలేమన్నమాట. అందుకని స్టాక్ మార్కెట్లో ధైర్యంగా ఉండి మంచిగా అన్నీ ఫాలో అవుతూ అన్ని రోజు దాన్ని స్టడీ చేసుకుంటూ చూసుకుంటూ ఉండగలిగితే స్టాక్ మార్కెట్ మంచిది. అలాగా అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇన్కమ్ ఉందనుకోండి, మంచి మంచివి కొన్ని స్టాక్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్ ఫండ్స్ అని. లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంచెం మంచి మంచివి ఉంటాయి అన్నమాట. ఆ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అలాగా కొన్ని సంవత్సరాలు వదిలేశారనుకోండి, అంటే చూసుకుంటూనే ఉండాలి అక్కడ కూడాను. కొన్ని కారణాల వల్ల కంపెనీలు ఇదైపోవడం అదంతా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. అలాగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ ఉంటుంది. ఆప్షన్స్లో ఏంటంటే తక్కువ అమౌంట్తోనే మీరు ట్రేడింగ్ చేస్తుంటారు, కానీ ఇది ఇంకా హై రిస్క్, ఇంకా హై రివార్డ్. ఇందులో ఏంటంటే అక్కడ డిస్క్లోజర్లోనే ఇస్తారు వాళ్ళు. మీకు 95% పీపుల్ ఆప్షన్స్లో లాస్ అవుతారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్స్లోకి వెళ్ళాలి. అంటే మంచి ఇంటెలిజెన్స్, లక్ అన్నీ ఉండి అన్నీ తెలుసుకొని అన్నీ జాగ్రత్తగా చేస్తేనే ఆప్షన్స్. లేకపోతే ఎక్కువ 95% పీపుల్ లూజ్ అవుతారంటే చూసుకోండి. ఇప్పుడంతా ఆల్గోరిథం వలన హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆల్గోరిథం అవన్నీ యూస్ చేసుకుంటా వాళ్ళు ఎక్కువ సంపాదించగలరు, కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఆప్షన్స్లో దెబ్బతినేస్తున్నారు. కమోడిటీస్కి వెళ్తే కమోడిటీస్లో లిక్విడిటీ ఎక్కువ ఉండదు. అందుకని కమోడిటీస్ కూడా ట్రేడింగ్ పర్పస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం, ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే నాకు 2013 నుంచి కొంచెం ఎక్స్పోజర్ ఉంది కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ మంచిగా లాభాలు ఇచ్చాయని చెప్పగలుగుతున్నాను అనమాట. ఇకపోతే ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, ఎందుకంటే అవి కూడా మనం కొంచెం పోర్షన్ ముంచుకుంటే కనుక, ఇప్పుడు సిల్వర్ ఇప్పుడు బాగా పెరుగుతుంది అంటున్నారు గోల్డ్ కన్నా. అందుకని ఈ సిల్వర్ ఈటీఎఫ్లో, గోల్డ్ ఈటీఎఫ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలా కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ అని కూడా ఉన్నాయి. దానికి మనం గోల్డ్కి మనకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, 4% ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. అది కాకుండా మీరు గోల్డ్ మీద పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అది మీకు ఉన్న ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని పోర్షన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇంక గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అని వచ్చేటప్పుడు మీరు అష్యూర్డ్ రిటర్న్స్ అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఎన్పిఎస్ కానీ, సుకన్య సమృద్ధి యోజన, గర్ల్స్ కానీ, ఇవన్నీ కొంచెం మంచి మంచి స్కీమ్స్, రీజనబుల్ రిటర్న్స్. కానీ మనం కొంచెం పోర్షన్ పెట్టుకోవడం, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, వీటిల్లో కొంచెం పోర్షన్ మనం అలాట్ చేసుకుంటే మనకి బాగానే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మనం కొంచెం దానిలో కొంచెం దీనిలో ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఇక కంప్లీట్ పోర్ట్ఫోలియో అన్ని అసెట్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి మీకు గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎప్పుడు కొంచెం పర్వాలేదు, మ్యూచువల్ ఫండ్స్ అంత ఎక్కువ ఒడిదుడుకులు ఉండవు, అయినా కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో రిస్క్ మాత్రం ఉంటుంది. గవర్నమెంట్ ఫండ్స్లో కానీ బ్యాంక్ ఫండ్స్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. మన క్యాపిటల్, మన ఇంట్రెస్ట్లు అవన్నీ కన్ఫర్మ్డ్గా వస్తాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 20% ఆఫ్ ద ఇన్కమ్ మాత్రం కంపల్సరీగా సేవ్ చేసుకోండి. మంచి వెల్త్ పొందండి.